మొన్న మా ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున నన్ను అరెస్ట్ చేసే సందర్భంలో మా కార్యకర్తలు నిరసన తెలిపితే శాంతియుతంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు. డీసీపీ అంటాడట, ఏసీపీ అంటాడట, కొట్టుర్రా కొడుకుల్ని అని. సరే కొట్టిర్రు, ఓకే, మంచిది, ఓకే, మీ టైం, కొట్టిర్రు కదా, సరే మంచిది, సంతోషం. అదే రోజు 17వ రోజు కూడా మా కార్యకర్తలను కొట్టిర్రు. 18 రోజు ఇక్కడ కొట్టిర్రు. తర్వాత నన్ను హాస్పిటల్ నుండి టెస్టులు చేయించి కోర్టుకు తీసుకుపోయే క్రమంలో మా కార్యకర్తలు అక్కడ నన్ను చూస్తానికి వస్తే అక్కడ లాఠీచార్జ్ చేసి రైబీ చౌరస్తాలో. కోర్టు దగ్గర కూడా అత్యుత్సాహంతో నన్ను జైలుకు తీసుకొని పోయేటప్పుడు అప్పుడు కూడా మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసిర్రు. సరే ఓకే, సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్, చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నా, ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు. ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చిర్రు ఆల్రెడీ ఎన్నికకు సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు, దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు.